అందరూ కూడా లోపలికి వచ్చేటప్పుడు స్వాగతం పలుకుతారని మరి మరి కోరుకుంటున్నాను. పొదుపు చర్యల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్లో మహానాడు నిర్వహిస్తోంది. అందులో మొదటి రోజు సక్సెస్ అయింది. రెండో రోజు ఇప్పటికే విశాఖపట్నంలో ఎంపీ గారు భరత్ గారు మొత్తం వైజాగ్లో ఉన్న 81 క్లస్టర్ను విజిట్ చేసి అక్కడ ఎలా మహానాడు జరుగుతుంది అనేది పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు ఆయన మనతో ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి మహానాడు ఎంత గ్రాండ్గా జరుగుతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పటికే వైజాగ్లో 81 క్లస్టర్లో ఆన్లైన్లో మహానాడు నిర్వహిస్తున్నారు. ఫస్ట్ టైం ఈ విధంగా ఆన్లైన్లో మహానాడు నిర్వహించడం ఎలాంటి ఇబ్బంది లేకుండా జరుగుతున్నాయా? ఆన్లైన్ కాదండి, ఇది హైబ్రిడ్ అంటారు. ఆన్లైన్ అంటే ఎవరు వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళ ఫోన్లోనో కంప్యూటర్లో లాగిన్ అయితే అది ఆన్లైన్ అంటారు. హైబ్రిడ్ అంటే ఆన్లైన్ దాంట్లో ఒక భాగం, మళ్ళీ కానీ ఈ క్లస్టర్లో అందరూ వాళ్ళ ఇళ్ళ నుంచి ఇక్కడికి వచ్చారు కదా, దాన్ని హైబ్రిడ్ అంటారు. ఇవాళ మన హైబ్రిడ్ విధానంలో మహానాడిని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మంగళగిరి మెయిన్ పార్టీ ఆఫీస్లో స్టేట్ కమిటీ, మెయిన్ పార్టీ నాయకులు ప్రతి పార్లమెంటు ప్రతి క్లస్టర్లో కూడా ఎవరికి ఇబ్బంది అవ్వకుండా, అంటే నడుచుకుంటూ రాగలిగే ఒక స్థానాన్ని నిర్ణయించుకుని అక్కడ పెడితే ఫ్యూల్ వేస్టేజ్ కూడా అవ్వదు అనే ఒక ఆలోచనతో నిర్ణయం తీసుకున్నారు. నిన్న 7.5 లక్షల మంది మహానాడులో ఈ హైబ్రిడ్ ఫార్మాట్లో పార్టిసిపేట్ చేసి కార్యకర్తలు, అంటే మిగతా వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు, కార్యకర్తలు మాత్రం అటెండెన్స్ వేసుకున్న వాళ్ళు 7.5 లక్షలు. సో ఇవాళ దానికన్నా ఇంకా పెరుగుతుందని నా నమ్మకము. అన్న ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా పొద్దున్నుంచి మేము అనేక దగ్గరలో ఆయన స్టాచ్యూకి నివాళులు అర్పించడము అండ్ ఆయన గురించి మాట్లాడడము. అండ్ ఈ మహానాడు ప్రత్యేకత ఏంటంటే మహిళలకి 33% చట్టసభల్లో ఆ చట్టం అమలైనా అవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ అమలు చేస్తుందని ఒక తీర్మానం నారా లోకేష్ గారు ప్రతిపాదించారు. ఇవాళ సాయంత్రం కల్లా దాని మీద నిర్ణయం మా నేషనల్ ప్రెసిడెంట్ కూడా చెప్తారు. ఓవరాల్ స్టేట్ గురించి నాకంత అవగాహన లేదండి, కానీ ఉత్తరాంధ్రకు వచ్చేసరికి ఇక్కడ ఎక్కువ మంది శాంతియుతంగా ఉంటారు. ఇక్కడ ఆ అగ్రెసివ్ పాలిటిక్స్ లేకపోతే వైలెన్స్ని ఎంకరేజ్ చేయరు. మాట్లాడే పదాలు కూడా నాయకులు డిగ్నిఫైడ్గా ఉండాలని కోరుకుంటారు. అది వాళ్ళు గ్రహించకుండా మేమేదో ఇక్కడ క్యాపిటల్ తీసుకొచ్చేస్తే మాకు ఇక్కడ అంతా గెలిచిపోతాము అనే ఒక భావనలో వాళ్ళు ఉన్నారు. దాన్ని తిప్పికొట్టారు ప్రజలు. వాళ్ళు గొడ్డలతో రాజకీయం చేసి భయపడే రాజకీయం చేస్తే గెలుస్తామని అనుకున్నారు, ఓడిపోయారు. సో ఇవాళ ఏంటి అంటే ప్రజలు ఇప్పటికీ మేము గ్రహిస్తూ ఉంటాం కదా, ఏంటంటే గవర్నమెంట్లో ఉన్నప్పుడు కొంత గవర్నమెంట్ మీద ఆశలు పెరుగుతాయి. ఆ ఆశలు తీరకపోతే అసంతృప్తి కొన్ని సెక్షన్స్లో వస్తాయి. కానీ ఇది వచ్చిన వైసీపీ అనే పార్టీని ప్రజలు స్వీకరిస్తారంటే అక్కడ అది కనపడట్లేదు. ఎందుకంటే వాళ్ళ స్టైల్ మారట్లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వుల్ఫ్ డ్రెస్డ్ ఇన్ షీప్స్ క్లోదింగ్ అంటారు, నక్క గొర్రె బట్టలు వేసుకుంటుందని. వాళ్ళు అట్లా అనుకుని యాక్టింగ్ చేస్తే ఎవరికి తెలియకుండా ఉంటుంది అనుకుంటున్నారు. ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారు. 24 ముందు వాళ్ళు చేసినందుకు ప్రజలు ఏం మర్చిపోలే. ఇప్పుడు వచ్చి ధర్మం అంటారు, నిజాయితీ అంటారు. సో ఇట్స్ ఓకే. ఇటీవల ప్రెస్ మీట్లో ఆయన ఏమంటున్నారంటే గొడ్డల పార్టీ మాది కాదు, టీడీపీనే, ఎందుకంటే మా బాబాయ్ విషయంలో కావచ్చు మా తాత విషయంలో కావచ్చు చేసినంత టీడీపీ అని ఆయన అంటారు. ఏమంటారు సార్? ఒకసారి అది పనిచేసింది 19లో, కొంత డౌట్ క్రియేట్ చేసింది. కోడికత్తి అని గొలకరాయ్ తర్వాత వచ్చింది కదా, గొలకరాయ్ తర్వాత వచ్చింది కోడికత్తి అని, దాని తర్వాత నారాసుర రక్త చరిత్ర అని, ఇట్లా కొన్ని వాళ్ళు ప్రయత్నించారు. 19లో కొంత డౌట్ క్రియేట్ అయింది. ఆయనకు బహుశా మొదటిసారి ఒక ఛాన్స్ ఇద్దామని ఇచ్చుంటారు. కానీ ఆ 5 ఏళ్ళు బాగా తీరింది రాష్ట్రానికి వాళ్ళ పాలన చూసి. సో అందుకే మేమేంటంటే మా సైడ్ ఉన్న ఏదైనా లోపాలుంటే సరిదిద్దుకునే విధంగా పనిచేస్తున్నాం. కానీ అట్లాంటి దొంగలు రాకూడదనే ఇవాళ ఎన్డీఏ పార్టీ 3 పార్టీలు కలిసి పనిచేస్తున్నాము. సో ఇవాళ కార్యకర్తలకి ఒక మెసేజ్ ఇవ్వాలి అండ్ ఒక జోష్ కూడా అందరిలో ఉంటుంది కాబట్టి నినాదాలు చాలా వస్తాయి, బట్ అవర్ మెసేజ్ ఇస్ ద సేమ్. సో ఇప్పటికే 20కి సంబంధించిన ప్రతిపాదనలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ దగ్గర. ఈరోజే చివరి రోజు కాబట్టి ఏమేమి ఉండబోతున్నాయి సార్ ఆ 20 ప్రతిపాదనలు? 4 గంటలు ఆగండి, మీకు తెలుసు. ఇప్పటికే మనకు కనిపిస్తోంది హైబ్రిడ్ మోడ్లో మహానాడు అయితే నిర్వహించడం జరుగుతోంది. ఇది ఇప్పటికే మొదటి రోజు గ్రాండ్ సక్సెస్ అయింది, రెండో రోజు కూడా గ్రాండ్ సక్సెస్ అవుతుందని భరత్ గారు చెప్తున్నారు. అయితే ఇప్పటికే మహిళలకు ఏదైతే పార్లమెంట్లో చట్టంతో సంబంధం లేకుండా స్వతహాగా తెలుగుదేశం పార్టీ 33% మహిళలకు రిజర్వేషన్ స్వతహాగా పార్టీ కల్పిస్తుందని చెప్తున్నారు. అయితే ఇప్పటికే మనకి సక్సెస్ అయినట్టు తెలుస్తుంది. ఇప్పటికే అటు నారా లోకేష్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, అక్కడ మంగళగిరిలో పార్టీ ప్రధాన కార్యాలయంలో ఇప్పటికే పలు కార్యకర్తల యొక్క సంబంధించిన వాళ్ళ ఉనికిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ పార్టీని రోజు రోజుకి డెవలప్ చేసుకుంటూ వెళుతూ కార్యకర్తలను సమన్వయం చేస్తూ కార్యకర్తలకే పెద్దపేట వేసే ప్రయత్నం జరుగుతోంది. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో రాజు, విబిసి ఆన్ టీవీ, విశాఖపట్నం.